మనము కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనం గత కొద్ది వారాలుగా నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం, దేవుడు వెతికి ఆయన్ని కనుగొనాలి, వెతికి నా బిడ్డలు నన్ను కనుగొనాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగానే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే, తన్ను వెతికి కనుగొనాలని దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి ఎత్తుకుతారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషాల పాటు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనం చూసినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులు ఉంటారు. కుటుంబంలో ఎవరుంటారండి? బిడ్డలు, తల్లిదండ్రులు. మనమందరం కూడా ఒకరికి తల్లిదండ్రులకి బిడ్డలమే కదా. మన తల్లిదండ్రులు మన నుంచి ఏమి ఎదురు చూస్తారు? ఏమి ఎదురు చూస్తారండి? నా బిడ్డలు నన్ను తెలుసుకోవాలి. ఇప్పుడు మనమున్నాం, మన అమ్మ గురించి, ఎవరమ్మ గురించి వారికి అందరికి బాగా తెలుస్తుందా? అమ్మ గురించి, అమ్మ యొక్క స్వభావం ఏంటి, అమ్మ ఎలా ఉంటుంది, అమ్మకి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉండకుంటే ఇష్టం ఉండదు, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. అదేవిధంగా తండ్రి కూడా, తండ్రి గుణ లక్షణాలు ఏంటి, తండ్రి దగ్గర ఏ విధంగా ఉంటే ఆయన బాగా ఇష్టపడతాడు, ఏ విధంగా ఉండకుంటే ఇష్టపడడు, ఇవన్నీ కూడా మనకి ఆయన యొక్క ఇష్టం ఏంటో మనకు తెలుసు. తెలీదా? ఇంకా కొన్ని విషయాల్లో మనం ఇంకా డీప్గా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమి తింటారో, ఏమి త్రాగుతారో, అవన్నీ కూడా ఎవరికి తెలుసు? పిల్లలుగా ఉంటున్నటువంటి మనకు తెలుసు. మీరు చనిపోయినటువంటి వారి దగ్గర కూడా చూసారా? కొన్ని సమాధులు ఉంటాయి కదా, వాటి దగ్గర పెడుతూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో కానివ్వండి, వాళ్ళు త్రాగే డ్రింక్స్ కూడా అదే బ్రాండ్ పెడతారు. మొన్న మా జేజనాన్న చనిపోయారు. జేజనాన్న చనిపోతే మాకు చిన్నాన్న పిల్లలు వచ్చేసి 6, మేము ఒక 2, 8 మంది. అయితే వారిలో ఒక చిన్నాన్న కొడుకు, ఒక అబ్బాయి ఏమంటున్నాడంటే, ఇది పెరుగుది భోజనం లేక పెరుగు చట్నీ చేస్తారు కదా, పచ్చడి, దాన్ని ఏమంటాం? పెరుగు పచ్చడి. పెరుగు వేసి, పెరుగు దాంట్లో ఉల్లిపాయలు అన్నీ వేసి కట్ చేసి పెడుతూ ఉంటాం కదా, పెరుగు పచ్చడి అంటూ ఉంటాం కదా. అది చేసినప్పుడు అబ్బాయి అడుగుతున్నాడు, జేజనాయనకి బాగా ఇష్టం దానిమ్మ పండ్లు అంటే, దానిమ్మ విత్తనాలు తెచ్చావా అంటున్నాడు. ఏమి ఇష్టమట? దానిమ్మ విత్తనాలు తెచ్చావా? ఆ దానిమ్మ విత్తనాలు ఎందుకు వేయాలట? పెరుగులో వేసి కలిపి అక్కడ ఉన్నటువంటి వారికి పెడితే ఏంటట, ఆయన ఇష్టం నెరవేరద్దు అంటున్నాడు. నిజం, ఈనాడు చాలా మంది ఇదే విధంగా ఉన్నారండి. అంటే వాళ్ళ ఇష్టం ఏంటో తీసుకుపోయి ఇస్తారు. కొంతమంది బర్త్డే జరుగుతుంది అనుకోండి, ఒక తెలియకుండా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి ఇష్టమో అది. ఇవరా ఇస్తారా? ఎవరా? మీరు ఎవరు వేయలేదా? మీరు కూడా ఇచ్చుంటారు, మీకు ఇచ్చుంటారు, మీరు వారికి కూడా ఇచ్చుంటారు. అంటే మనిషి యొక్క ఇష్టం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని ఈ విధంగా మనము కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడన్నా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఇష్టం ఏంటని ఎప్పుడన్నా మనం ఆలోచించుంటామా? అసలు దేవునికి ఏమి ఇష్టం, మన నుంచి అసలు ఏం కోరుతున్నాడండి ఆయన అనే విషయాన్ని మనం గమనించుంటామా? పోయిన వారం మనము ఎదెన్సు అనే పట్టణం గురించి నేర్చుకున్నాం. ఎదెన్స్, కొరింథీలో పౌలు గారు ఉన్నప్పుడు దాదాపు ఇక ఎదెన్స్ ముగించుకొని కొరింథీకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఎదెన్స్ పట్టణం గురించి కొన్ని విషయాలు మీరు ఇంటికి వెళ్ళినాక మరి ఎంతమంది చదివారో నాకైతే తెలియదు కానివ్వండి, చాలా విషయాలు అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో ఆ కొరింథీ, ఆ యొక్క ఎదెన్సు అనే పట్టణము మనకు కనపడుతూ ఉంటుంది. పౌలు గారు తిరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో చాలా టఫ్ గా ఉన్నటువంటి ప్రాంతమే ఎథెన్స్. ఎందుకంటే చాలా భక్తి కలిగినటువంటి ప్రజలు. ఎలాంటి వారండి అక్కడ ఉండేవాళ్ళు? ఎలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటగా ఎథెన్స్ అనే పట్టణానికి పౌలు గారు ఎందుకు వెళ్ళారంటే, చాలా చాలా భక్తి కలిగినటువంటి వారు. ఎలాంటి వారండి? మనం కూడా చూడండి, బాప్తిస్మం పొందినటువంటి కొత్తలో మన భక్తి ఎలా ఉంటది?
చాలా బాగుంటుంది. అసలు చెప్పాల్సిన పని లేదు, చెప్పకముందే చేస్తూ ఉంటారు కదా. చెప్పకముందు ఏం చేస్తారు? ఇదివ్వండి నేను చేస్తాను ఏమని అంటారు. కానీ ఇప్పుడు 8:30కి మనం అవుతున్నా కూడా ఇక్కడ ఎవరన్నారు? అలా అలా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు లేరు. నిజం. ఇప్పుడు మనకి దేవుని పని పట్ల ఎంత ఆసక్తి ఉంది బాగా గమనించాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మనకెంత ఆసక్తి ఉంది. ఎథెన్స్ పట్టణంలో వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు కాదు. దేవుని కానటువంటి వాళ్ళకి దేవులుగా వాళ్ళు మనుషులుగా ఉండి దేవుని పూజలు చేస్తా ఉన్నారు. అలాంటి పూజలు చేశారు. అయితే భక్తి ఉంది వాళ్ళకి, జ్ఞానానుసారమైనటువంటి భక్తి. అలాంటి ప్రాంతానికి ఎవరు వెళ్ళారండి? అపోస్తులైనటువంటి పౌలు గారు. ఈరోజు చాలా మంచి చక్కటి సందేశాన్ని మన జీవితాల్లో మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఒకవేళ మన జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి విషయాలుంటే చక్కగా మనం సరి చేసుకోవడానికి ఈరోజు ఒక పాఠాన్ని మనము చాలా చక్కగా నేర్చుకుని ఇక్కడి నుంచి మనం బయలుదేరబోతాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఎథెన్స్ పట్టణంలో చాలా భక్తి కలిగినటువంటి ప్రజలు మొదటిది. రెండోది ఏంటంటే ఈ గ్రీసు దేశంలో ఈ ఎథెన్స్ అనేది ఒక నగరంగా ఉండేది. అయితే మూడోది మనం చూసినప్పుడు మీకు అందరికి సోషల్ పుస్తకాల్లో కూడా బాగా తెలుసు. పోయిన వారం కూడా ఇంట్రడక్షన్ చెప్పాను. ఒకవేళ కొంతమంది రాలేకున్నారు కాబట్టి మరొకసారి నేను అలాగే జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ అనే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వెళ్ళి ఏం చేశారంటే బోధన చేశారు. ఎవరెవరు? సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. వీళ్ళందరూ కూడా మీకు సోషల్ పుస్తకాల్లో బాగా తెలుస్తుంటది. గ్రీసు దేశస్తుల్లో వీళ్ళు చాలా ప్రవీణులు, చాలా టాలెంట్ గా బోధన చేసినటువంటి వాళ్ళు, మంచి టాలెంట్ పర్సన్ అంటూ ఉంటారు కదా. అలాంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరలా మనం చూసినప్పుడు ఈ ఎథెన్స్ అనే పట్టణము ఆక్రోపోలిస్ అనే ఒక బలమైనటువంటి కోట ఉండేది అక్కడ. ఆక్రోపోలిస్ ఏముండేది ఆ ప్రాంతం? అక్కడ ఎథెన్స్ లో ఆక్రోపోలిస్ అనే ఒక భయంకర బలమైనటువంటి కోట ఉండేది. మరలా ఇంకా కొంచెం ముందు చూసినప్పుడు అటికా జిల్లాలో ఉంది. ఇది అటికా జిల్లాలో ఎథెన్స్ అనేది ఒక ముఖ్య పట్టణం. ఇప్పుడు కర్ణాటక ఉంది. ఈ కర్ణాటకలో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏదంటే ఏమంటారు? ముఖ్యమైనటువంటి పట్టణం ఏదంటే బెంగళూరు అంటారు కర్ణాటకలో. అక్కడ కూడా ఆ అటికా జిల్లాలో ఒక జిల్లా ప్రాంతంలో ముఖ్యమైనటువంటి పట్టణమే ఎథెన్స్ అనే ఈ ముఖ్య పట్టణంగా రూపుదిద్దుకున్నది. అయితే ఇంకొంచెం దాని యొక్క విస్తీర్ణత మనం చూసినప్పుడు 2500 కిలోమీటర్లు, 2500 చదరపు కిలోమీటర్ల యొక్క విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతము. కొండలు మరియు సముద్రాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మరి ముఖ్యంగా చూసినప్పుడు ఆ నగర ప్రజలు, ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎదీనా అనే దేవతను పూజించేవాళ్ళు. ఎవరనండి? ఎదీనా అనే ఒక దేవతను పూజించేవారు. ఆ ఎదీనా పేరిటనే ఎథెన్స్ అనే పట్టణం పేరు పెట్టబడ్డాడు. ఇది ఈ యొక్క పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఎంత భక్తి కలిగి ఉండాలంటే అక్కడ ప్రజలు ఎంత భక్తి ఉంటుంది. ఇంత మార్కెటింగ్ ఫీల్డ్ ఉంది, ఇలాంటి మంచి మంచి బలమైన కోట ఉంది, మంచి ముఖ్య పట్టణంగా పిలువబడుతుంది. అలాంటి ప్రాంతానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరు వెళ్ళారు? అపోస్తులైనటువంటి పౌలు గారు. అంటే పౌలు గారు దాదాపుగా ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు లేవు. ఎక్కువగా పౌలు గారు ఎవరికి బోధన చేశారండి? అన్యులకి, దేవునిని వెరగనటువంటి వారికి చెప్పారు. ఈనాడు మనం కూడా ఉంటాం, మన చుట్టుపక్కల చాలా మంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉంటారు. వాళ్ళు మనం చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకు కూడా ఒకవేళ దేవుని గురించి తెలియదేమనుకుంటారు వాళ్ళు. అలా ఉంటాం మనం. ఉండమా? కొన్ని సందర్భాలు ఎలా ఉంటామండి, వీళ్ళు కూడా పాపం దేవుడు తెలియదేమో వీళ్ళకి కూడా అనుకుంటారు. అలాగా ప్రవర్తిస్తూ ఉంటాం, అలాగా క్రియలు మనలో ఉంటాయి. కానీ పౌలు గారు మాత్రం ఆ విధంగా కాదండి. ఆయన ఏ పట్టణానికి వెళ్ళినా కూడా మీరు చూడండి, కొరింథీకి వెళ్ళాడు. కొరింథీలో కూడా ఎలా ఉంది? చాలా విగ్రహారాధన ఉంది. ఎఫెసుకి వెళ్ళాడు. ఎఫెసులో ఎలా ఉంది పరిస్థితి? చాలా విగ్రహారాధన ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా దేవుణ్ణి ఎరగనటువంటి వారు,
అన్య జనాంగం ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళేదానికి ఆయన ఏం చేసేవాడంటే ప్రయత్నం చేసేవాడు. అయితే ఒక వాక్య భాగాన్ని చూస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము. అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము మనం పోయిన వారం 22వ వచనం దాకా మనం చూసాం. ఈ రోజు అది 22 అదే వచనం నుంచి మనము ముందుకు వెళ్ళిపోదాం. 16 నుంచి మనం చూసాం. ఈ రోజు కూడా మనము ఒకవేళ 22, 21 దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే కాక తమ కాలము గడుపు చుండువారు. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అంటే ఈ ఎథెన్సు పట్టణంలో అరేయోపగు ఒక సభ ఉంది. ఏముంది? సభ. ఆ సభ దగ్గరికి ఎవరు వెళ్ళారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళారు. వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే 22వ వచనం, పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకేమవుతున్నది, కనబడుచున్నది. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి పౌలు గారు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళ దేవుణ్ణి కానివ్వండి, వాళ్ళ దేవతలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కానివ్వండి, వేటినన్నా అసహించుకున్నట్టు మనకు కనపడుతుందా? వాటిని ఏమన్నా చిన్న భిన్నంగా చేసి మాట్లాడినట్టు మనకు కనపడుతుందా? లేదు. చాలా తెలివిగా మనం డీల్ చేస్తూ ఉంటాం అంటారు కదా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినటువంటి విషయంలో ఫస్ట్ మొట్టమొదటిగా స్టెప్ ఏం తీసుకున్నాడంటే, మీరు చాలా భక్తి కలిగినటువంటి వారిగా ఏమవుతుంది నాకు కనబడుతుంది. చాలా భక్తి ఉందండి మీలో అన్నప్పుడు వాళ్ళు ఏమంటారండి? మీకు చాలా భక్తి ఉందండి. అమ్మో, నా గురించి పొగడుతున్నారు అనుకుంటారా, వాళ్ళు తిడుతున్నారు అనుకుంటారా? ఏమనుకుంటారండి? తిడుతున్నాడా, పొగుడుతున్నాడా? పొగుడుతున్నాడు. పొగిడితే మరి వాళ్ళు ఏమంటారు? బాగా ఉల్లాసంగా ఉంటారు. ఉల్లాసంగా ఉంటారా, బాధపడతారా? మిమ్మల్ని ఎవరన్నా పొగిడారు అనుకోండి, చాలా మంచివారండి మీరు అన్నారు అనుకోండి, బాధపడతారా? ఎప్పుడు బాధపడతారు? అసలు బాధ ఏముండదా? ఎప్పుడు బాధపడతారండి? వాళ్ళు ఎప్పుడన్నా మనకి ఏదన్నా విరోధంగా మాట్లాడారనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క హృదయం అనేది ఏమవుద్దంటే కొంచెం డల్ అయిపోతుంది, ముఖంలో చూపిస్తూ ఉంటది. వాళ్ళు అన్నది ఒక మాట అన్నారు అనుకోండి, ఆ మాట తీసుకొని మనము ఒక్కోసారి కొంతమంది క్యాజువల్ గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడరు. ఇదిగో పలాని మాట అన్నారే. మీరు ఈ మధ్య కేరళలో చూసారా? ఒక సంభాషణ జరిగింది. ఎప్పుడో 4వ తరగతిలో ఇద్దరు పోట్లాడారట. ఇద్దరు పిల్లలు 4వ తరగతిలోనో మరి 5వ తరగతిలోనో పోట్లాడితే మరలా గెట్ టుగెదర్ పెట్టారు. దాదాపు ఈ మధ్య కాలంలో అంటే 60-65 సంవత్సరాలకి గెట్ టుగెదర్ పెడితే అందరు స్టూడెంట్స్ వచ్చారట. వస్తే వాళ్ళిద్దరు పోట్లాడినటువంటి వారిలో ఒకరు ఒక టీముని తీసుకొచ్చారట. నన్ను 4వ తరగతిలో కొట్టాడు ఒకడు, అది మేబీ తరగతి ఏదేంది సరిగ్గా తెలియదు కానివ్వండి, ఇదిగో పలాని తరగతిలో నన్ను చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని కొట్టాడు, త్రోసాడు, అసలు వాటి సంగతి అంటే మనం చూడాలి రా అని చెప్పేసి తీసుకెళ్లి అక్కడ చంపేసి అంత గొడవ చేసుకొని చచ్చిపోయారండి చాలా మంది. కేసులు జరుగుతూ ఉన్నాయి కేరళలో. ఇన్నదా మీరు? ఎప్పుడు ఇన్ని చూడలేదా మీరు? అసలు చిన్నప్పుడు ఎప్పుడో గొడవ పెట్టుకుంటే ఎంత పగ ఉంటుంది చూడండి మనుషులకి. ఈ రోజు కూడా లేరు అలాంటి వారంటే. ఈ రోజు కూడా చూడండి, కొంతమంది బాప్తిసం పొందినటువంటి వారే మరలా బాప్తిసం పొందినటువంటి వారిని చూస్తే పలకరు, మాట్లాడరు. అయ్యో వచ్చారా బాబు, వచ్చిందిరా, ఎదురు వచ్చేసిందిరా, వచ్చాడు అంటే ఈ విధంగా భావాలతో మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలా మంది, ఎక్కువైనటువంటి మంది దేవుణ్ణి ఎరగనటువంటి అన్య ప్రజల దగ్గరికి వెళ్ళి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ భాష ప్రయోగం చూడండి ఎలా ఉందో. మీరు అన్ని విషయాలలో భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారండి. చాలా బాగా మీరు మంచి భక్తి కలిగినటువంటి వారిగా నాకు కనపడుతున్నారంటే ఏమంటారు వాళ్ళు? నిజమే,
మా భక్తి నిజమే అనుకుంటారా, అబద్ధం అనుకుంటారా? నిజమే అనుకుంటారు. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. అక్కడ నేను పోయిన వారం మీకు చెప్పాను ఈ విషయాలు. ఇంకా మనం చూసినప్పుడు అక్కడ మార్కెటింగ్ ఉండేది ఎక్కువగా కూడా ఆ ప్రాంతంలో, ఏథెన్స్ పట్టణంలో. ఇక దేవాలయాలు కూడా ఎక్కువ ఉండేది. దేవుళ్ళు గుడులు ఉంటాయి కదా, ఈ గుడులు దేవాలయాలు అనేవి కూడా ఈ కట్టడాలు చాలా విపరీతంగా ఉండేవి. ఆ కట్టడాల పైన ఉన్నటువంటి విగ్రహాలు ఎలా ఉండేవంటే బట్టలు లేకుండా స్త్రీ పురుషులతో నిర్మాణం జరిగినటువంటి ఆకర్షణీయమైనటువంటి బొమ్మలు ఉండేవి అన్నమాట. అక్కడ మీరు కూడా చూస్తుంటారు, కొన్ని పాశ్చాత్య ప్రాంతాల్లోకి వెళ్ళి చూసినప్పుడు కొన్ని దేవాలయాల దగ్గర మీరు గూగుల్ కూడా చూడండి, బట్టలు లేనటువంటి విగ్రహాలతో కలిగినటువంటి బొమ్మలు ఉంటాయి అక్కడ. చూసారా మీరు? కొన్ని ప్రాంతాల్లో అంటే విగ్రహాలు గుడులు అయితే వాటికి ఏముండవంటే డ్రెస్సెస్ ఉండవు. ఇక్కడ మన భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాటిని దేవుని వాళ్ళు దేవుళ్ళుగా పూజిస్తున్నారు. నగ్నంగా కనపడుతున్నటువంటి అసలు బట్టలు లేనటువంటి విగ్రహాలు ఉంటాయి గుడుల దగ్గర. ఆ గుడుల దగ్గర వాటిని ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవతలు, దేవుళ్ళని పూజిస్తున్నారు. అలాంటి ప్రాంతానికి పౌలు గారు వెళ్ళారు. అయితే ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేరు రాయబడిందంట. ఏమి రాయబడిందంటే తెలియబడినటువంటి దేవునికి. ఏంటట? ఆరాధన అయితే చేస్తున్నారు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ ఆ యొక్క దేవాలయం పేరేంటండి? ఏ రాస్తారంటే అక్కడ తెలియబడినటువంటి దేవునికి. చూడండి 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు తెలియబడినటువంటి దేవునికి అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి అరోపేయగో ఒక సభ దగ్గరికి వెళ్ళి ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉంది? మొట్టమొదటిగా పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళబట్టి ఏమైందంటే కొంతమంది విశ్వాసులయ్యారండి. ఇది ప్రాముఖ్యత. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి భావం ఏంటంటే ఏమయ్యారు? కొంతమంది విశ్వాసులుగా మారారు. అంటే ఏ దేవుణ్ణే పూజిస్తున్నారో తెలియదు. ఆ యొక్క దేవతా ప్రతిమలు చూస్తే ఎలా ఉన్నాయి? దుస్తులు లేనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలు గారు వెళ్ళిన దాని వల్ల లాభం ఏంటి అని మనం అడిగితే ఒకవేళ అక్కడ కొంతమంది ఏమైపోయారంటే విశ్వాసులుగా మారారు. విశ్వాసులుగా మారారంటే నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే, కొంతమందికి చెప్పడానికి ఇష్టపడం దేవుని గురించి. ఎందుకు? వాళ్ళు వినరు అని మనం చెప్తూ ఉంటాం, అంతే కదా? మరి ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు అక్కడ. ఏథెన్స్ పట్టణంలో ఆయన వెళ్ళి అరేపేగు సభ దగ్గర నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు? వాళ్ళలో అయ్యో పౌలు గారు వచ్చారండి, పాస్టర్ గారు బాగా వాక్యం నేర్చుకుందాం అనే వాళ్ళు ఉన్నారా? లేరు, అస్సలు లేదు. ఆ ప్రాంతంలో ఎవరు సహకరించే వాళ్ళు లేరు. కానీ అసలు వాళ్ళతో మాట్లాడే మాటను బట్టి, ఆయనకున్నటువంటి ఆ వివేకాన్ని బట్టి, ఆయన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన్ని ఆహ్వానించారు. అమ్మో ఎవరో కొత్త వారు వచ్చారు, కొత్త బోధన తీసుకొచ్చారు, అసలు ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదే, చాలా బాగున్నాయి అంటారు. పోయిన వారం మనం చూసిన విషయాలన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఒకే మాట. ఏమంటున్నాడు? జగత్తును అందరి సమస్తమును, అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభు అయ్యున్నందున హస్తకృతమైనటువంటి ఆలయములలో ఏం చేయడట? నివసింపడు. అయితే మీరు అనుకున్నట్టుగా మీరు భక్తి కలిగినటువంటి వారే, కానీ ఇదిగో ఇలాంటి చేతులతో కట్టినటువంటి మందిరాల్లో, గుడులలో ఎవరుండ్రండి? ఎవరుండ్రు?
ఎవరుండరు? దేవుడు అనేవాడు ఉండడు. దేవునికి మనం కట్టలేం మందిరాన్ని. దేవుడికి మందిరం కట్టాలంటే చాలా కష్టం. ఆయన బాహ్య సంబంధమైనటువంటి శరీరం లేదు. ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? చాలా చక్కగా ఆయన ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. చూడండి, మనం మరలా ఇక్కడికి మనం వచ్చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనని పంపిన తండ్రిని గణపరచువాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట మనం ఇక్కడ నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా ఒకవేళ ఈ అన్యులు కాకుండా అన్యులు ఉన్నటువంటి బయట కూడా ఎవరిని గణపరిచేవాళ్ళు ఎక్కువగా? తండ్రిని, యెహోవాని. ఇప్పుడు ఎవరి గురించి చెప్పడానికి ఇక్కడ ముందుకెళ్తున్నాడు పౌలు గారు? ఎవరి గురించి చెప్పడానికండి? కుమారుని గురించి. అంటే క్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని చెప్పడానికి. యేసు పౌలు గారు మీరు చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆయన గోల్ ఒకటే, ఏంటంటే వాళ్ళని బాప్తిస్మంలోకి నడిపించాలి, క్రీస్తులోనికి నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? క్రీస్తులోనికి నడిపించాలి. ఇప్పుడు క్రీస్తులోనికి నడిపించాలంటే, క్రీస్తులోనికి ఒక అన్యుని నడిపించాలంటే చాలా కష్టం అండి. కష్టమా సులభమా? ఇప్పుడు విగ్రహాలు పెట్టారు, బలంగా పూజలు చేస్తున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి మధ్యకి వెళ్ళి ఇదిగో ఇలాంటి వాటిలో దేవుడు ఉండడంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? నిన్న కూడా నేను ఒక గృహానికి వెళ్ళినప్పుడు, హైందవ సోదరుల యొక్క గృహానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక ఎండి పీట ఉందండి. ఏంటి? వెండిది పీట తయారు చేయించారు. వాళ్ళు అంటున్నారు, ఎంత అనుకుంటున్నావు ఇది? 45,000 ఇది అంటున్నారు. అంతేనా అని చెప్పాను. 45,000 అంటే నీకేంటి డబ్బుల్లాగా, అసలు డబ్బుల్లాగా కనపడడం లేదు అంటున్నారు వాళ్ళు. ఎందుకు మరి ఇది అంటే దేవుడికి అంటున్నారు. అంటే 45,000 రూపాయలు ఎండి పాత్రలో వచ్చి దేవుడు ఉంటాడు అన్నమాట. అయితే అంటే నవ్వుతున్నారు మీరు, అందుకే నమ్మరు, మీకు చెప్పం మేము అంటున్నారు వాళ్ళు. ఈ ఎండిది పీట ఉంటది కదా, ఆ పీట మీద ఒక పండగ వెళ్ళిపోయింది, మీకు అందరికి బాగా తెలుసు. అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి దేవుడిని అక్కడ పెట్టి చుట్టూ అవన్నీ కూడా పలహారాలు పెడుతూ ఉంటారు. అంటే 45,000 రూపాయలు ఎండి పాత్ర పైన దేవుడు ఉంటాడు, దేవుడు కూర్చుంటాడు. అంతేనా? అంటే నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి, అసలు దేవుడు ఇలాంటి వాటిపైన ఉంటాడా? అసలు దేవునికి అసలు రూపం ఉందా? మనము చాలా సందర్భాల్లో యెషయా గ్రంథంలో కానీ కొన్ని అధ్యాయాలు మనం చూస్తాం. ఆయన ఆకాశము, ఆయన ఏంటట? ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, నా కోసం కట్టాలనుకున్న మందిరం ఏ పాటిది అంటాడు. అంటే వీళ్ళు విగ్రహాలు, నగ్నంగా ఉన్నటువంటి విగ్రహాలు పెట్టారు. ఆ యొక్క దేవాలయాల దగ్గర ఎలా ఉన్నాయి? స్త్రీ పురుషుల యొక్క విగ్రహాలు ఉన్నాయి, ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. మరలా వాళ్ళు బోర్డు ఏం పెట్టారు దానికి? నేను వాళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ ఉన్న ఎథెన్స్ వారు బోర్డు ఏం పెట్టారంటే తెలియబడినటువంటి దేవునికి. అంటే తెలియకుండానే దేవుడు ఉంటాడా? ఇది కూడా చూడండి, ఈరోజు కూడా చాలా మంది, ఎక్కువైనటువంటి మంది ఏది పెడితే దేవుడు అంటారు, ఏది పెడితే దేవుడు అంటారు. కనీసం మీరు నమ్ముతారు, ఈ పెన్ను కూడా దేవుడు అంటారు, పెన్ను దేవుడు అంటారు. మీరు నమ్ముతారా? ఎవరు అనలేదా మీకు ఆ విధంగా? నిజమండి, ఈనాడు కూడా ఆ విధంగా ఉన్నారంటే ఉన్నారు. కానీ ఆనాడు ఏథెన్స్లో ఎక్కువగా, మీరు ప్రాచ్యత దేశాల్లో మనం అనుకుంటాం కానివ్వండి, ఎక్కువ కూడా విగ్రహారాధన అక్కడే. ఎక్కడ? బయట దేశాల్లో విగ్రహారాధన విపరీతంగా ఉంది. భారతదేశంలో తక్కువ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మంచి మంచి కుబేర్లు వెళ్ళిపోయారు, అక్కడికి పెద్ద పెద్ద గుళ్ళు కట్టేశారు అక్కడ, తెలుసా? స్థలాలు కొని. ఈ మధ్యనే మోహన్ బాబు గారు మీకు తెలుసు అనుకుంటా, 7,000 ఎకరాలు కొన్నాడు సౌత్ ఆఫ్రికాలో. చూడలేదా మీరు న్యూస్?
7,000 ఎకరాలు. ఇప్పుడు 7,000 ఎకరాలలో ఒక హైందవుడు సహోదరుడు స్థలం కొనాలంటే ఏం చేస్తాడండి? ఆటోమేటిక్గా ఏం చేయడా? ఖచ్చితంగా గుడి కడతాడు. కట్టడా? మరి పాశ్చాత్య దేశాల్లో ఎలా వచ్చిందంటే ఎలా ఉంది అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఈనాడు ఎక్కువ ఉన్నారు, దేవుణ్ణి తెలిసినటువంటి వారు తక్కువ ఉన్నారు. కానీ ప్రశ్న ఏంటంటే దేవుని గురించి తెలిసినటువంటి వారు, ఆయన చెప్పినట్టు మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినప్పుడు 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ చాలా చక్కగా చెప్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి? స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందితే ఏం చేయాలి? రక్షింపబడతారు. ఈనాడు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడటానికి ఎవరైనా చెబితే కదా తెలిసేది. నిన్న కూడా ఒక సిస్టర్ ఒక బ్రదర్కి వాక్యం చెప్తూ ఉంటే ఇలాంటి సంగతులు మేము పుట్టినప్పటి నుంచి వినలేదు అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు నూతనంగా వివాహమైనటువంటి వారు. ఏంటట? మేము ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, దాదాపు 25, 26, 27 సంవత్సరాల నుంచి మేము వెళ్తున్నాం, కానీ ఏ రోజు కూడా ఈ విధంగా ఉంది బైబిల్ అని మేము ఎప్పుడూ వినలేదు అని ముందుకు వచ్చాం. కానీ ఈనాడు మనం కూడా అండి, మనం చెప్పే విధానం ఏంటంటే చాలా సున్నితంగా వెళ్ళి వాళ్ళకి చెప్పగలగాలి. ఎదెన్సు పట్టణం అంటే చాలా చిన్న పట్టణం ఏం కాదు. అసలు అవసరమైతే పౌలు గారిని చంపేస్తారు వాళ్ళు. విగ్రహాల ముందుకు వెళ్ళి ఆ గుడుల దగ్గరకు వెళ్ళి ఆ గుడి మధ్య అరోపేయకుల సభ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సబ్జెక్టు డీల్ చేయాలంటే ఎంత కష్టం అండి? ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఎంత కష్టం? చాలా వివేకమేం కావాలి, తెలివనేది అవసరమైనది. ఈరోజు కూడా మనము ఈ ఉదయకాలంలో మనం ఏం నేర్చుకోవాలంటే ఈ ఎథెన్సు పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళి ఆ మాట్లాడినటువంటి మాటల్లో మనము కూడా కొన్ని నేర్చుకొని ఇతరులకు చెప్పగలగాలి. దేవుడు అసలు దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? అందుకని అంటున్నాడు హస్తకృతమైనటువంటి ఆలయాలలో ఏం చేయడట? ఏం చేయడు? నివసింపడు. నివసింపటానికి ఆయనకి ఏమి లేదు. దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయాలలో నివసించడానికి ఏం లేదు, శరీరం లేదు. ఆయన ఆత్మ అన్నాడు దేవుడు. అందుకే అంటున్నాడు నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించుకోవాలి. ఎలా చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించండి అంటూ ఉంటాడు అనమాట. ఈరోజు మనం చూసినప్పుడు దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు మనల్ని నుంచి అంటే నన్ను వెతకండి. ఎంతమంది వెతుకుతున్నామండి? ఈరోజు ఆదివారం చూడండి, ఆదివారం ఎంత బిజీగా ఉంటారు మనుషులు. చాలా బిజీగా ఉన్నటువంటి దినాలు కదా. ఈ బిజీ లైఫ్ లో ఈ విధంగానే ప్రాణం అనేది వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు మనిషి? దేవుని దగ్గరకు వెళ్తాడు? వెళ్ళలేడు. అలా వెళ్ళకూడదు. అలా ఈ ఆత్మ అనేది దేవుని తెలియకుండానే వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ప్రేరేపణ. ఆ ప్రేరేపణతోనే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఎథెన్సు పట్టణానికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే 26వ వచనం చూడండి, 17వ అధ్యాయం 26వ వచనం, 25 చూసి 26కు వచ్చేద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. ఈనాడు ఆరాధన విషయం వచ్చిన తర్వాత నేను ఒక వివాహానికి వెళ్ళినప్పుడు, ఈ వారంలో అనుకుంటా మేబీ వివాహానికి వెళ్ళినప్పుడు నా పక్కలో ఒక బ్రదర్ కూర్చున్నాడు. ఆయన సువార్థికుడు, వాక్యం చెప్పే అతనే. అడిగాడు ఎక్కడండి మీరు చర్చ్ అంటే మాది కేఆర్పురం అని చెప్పాను. కేఆర్పురంలో చర్చ్ అది ఎక్కడ, అసలు ఏంటి ఆ చర్చి పేరు ఏం పేరంటే అది క్రీస్తు ప్రభు సంఘం అండి, క్రీస్తు కట్టింది అంటే మరి మ్యూజిక్ కొట్టరుగా అంటున్నాడు. ఏం కొట్టరాట? మ్యూజిక్ ఏమి ఉండవుగా అంటున్నారు. కొట్టలేక కాదండి, మ్యూజిక్ అయితే కొట్టలేకైతే మాత్రం కాదు. మరి ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే చేతులతో మనం మహిమపరిస్తే ఆయన మహిమపరిచేవాడు కాదు అంటున్నాడు అని చెప్పాడు. ఆయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు మరొకసారి చూడండి, 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మీరు పాత నిబంధనలో కూడా చూడండి, పాపం అనేది తన హృదయాల్లో పెట్టుకుని పాపానికి దగ్గరవుతూ పాపములో ఉన్నటువంటి ప్రజలు
ఎంత తీసుకొచ్చి దేవుని దగ్గర ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు దేవుడు. అవునా అవునా కదా? పాత నిబంధనలో కూడా దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. అయితే పాత నిబంధనలో మనుషులు ఏమనుకుంటున్నారంటే మా పాపాల నిమిత్తం మేకలని, ఎడ్లని, గొర్రెల్ని వీటన్నిటిని కానీ సమర్పిస్తే మా పాపాలు పోతాయని భ్రమలో తీసుకెళ్లి వాళ్ళు బలి అర్పించేవాళ్ళు. కానీ వాటిని అంగీకరించేవి కాదు. కాబట్టి మీరు కీర్తన గ్రంథం 51 కీర్తన చూస్తే మరలా ఇక్కడ కొత్త ఇలాగే పెట్టుకోండి. దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడండి 51 కీర్తన. ఎందుకంటే మనుషులు ఏదో దేవునికి ఇచ్చి మహిమ పరిస్తే, ఏదో దేవుణ్ణి మెప్పుపరచమని ఆలోచనలో భ్రమలో ఉంటున్నారు ప్రజలు. కానీ అలా మెప్పుపరచబడే దేవుడు మన దేవుడు కాదు. పాత నిబంధనలో కూడా ఆయన ఏమంటున్నాడంటే మనం చూసినప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథం 51 కీర్తన 16వ వచనంలో ఏమంటున్నాడంటే నీవు బలిని కోరువాడు కావు, కోరిని నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఏమంటే ఇష్టం దేవునికి? విరిగిన మనస్సు. దేవా, విరిగిన హృదయమును నువ్వేం చేయవు? అలక్ష్యము చేయవు. అంటే పాత నిబంధనలో కూడా దేవుడు కోరుకునేది ఏంటి? మనసుల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే హృదయాన్ని. హస్తకృతమైనటువంటి వాటిలో నేను నివసింపను, మీ హృదయాలు నాకు ఇవ్వండి, అదే మీరు వెతకండి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే కోరుకుంటూ ఉన్నాడా? పాత నిబంధనలో కూడా దేవుణ్ణి ఏ విధంగా వెతకాలని కోరుకున్నారు వాళ్ళు? నీతిగా ఉండి నన్ను ఎతికితే నేను దొరుకుతాను చెప్పాడు ఆయన మోసే గారి దగ్గర. మోసే గారు ఎంత నీతిగా ఉంటే మోసే గారికి దేవుడు ముఖాముఖిగా కనపడి ఆయనతో మాట్లాడి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నడిపించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడండి. అంతే కదా? బాహ్య సంబంధమైనవి అర్పిస్తే, మొన్న కూడా ఒకసారి మా జేజనన్ గారు చనిపోతే నేను చెప్పాను కదా మీకు, మా తమ్ముళ్ళు 8 మంది ఉన్నారని. వారిలో ఒక అతను ఒక తెల్ల కోడిని తీసుకొచ్చాడు. ఏంట్రా కోడిని తెచ్చావు, ఎంత అయిందంటే 480 రూపాయలు అయింది అన్నాడు. కోడిని తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. ఎందుకు దీన్ని ఇక్కడ పడేస్తాడు? పాపం ఏమన్నా ఉంటే ఎవరి మీద? మా జేజనన్. అంటే మీరు అనుకోవచ్చు మీరుండి అలా ఎలా చేశారు? అంత ప్రార్థన చేశాం, తెచ్చింది తెలియదు. ప్రార్థన చేశాం, అంత మన్ను చేశాం. అయితే మా చేసిన కూడా బాప్తిసం తీసుకున్నాడు. మేమే బాప్తిసం ఇచ్చాం వాక్యం చెప్పి. నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడే బాగా వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చాం. అయితే నడవలేనటువంటి స్థితిలో ఉండి ఆయన చనిపోయాడు. ఇక మంచంలో ఉండి చనిపోయిన తర్వాత ఆయన మన్ను చేసిన తర్వాత ప్రార్థన చేశాము, మన్ను చేసి అంత అయిపోయిన తర్వాత కోడిని తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. ఏంట్రా కోడిని తీసుకొచ్చి పడేస్తామంటే, ఒకవేళ చేసిన మీద ఏమైనా పాపం ఉంటే ఇదిగో దీని మీద వెళ్ళిపోద్దట. దేని మీద వెళ్ళిపోద్ది? అవును, నిజం. ఈనాడు చాలా మంది కూడా అమాయకత్వంలో ఉన్నారు ప్రజలు. ఏమనుకుంటున్నారంటే ఏదో ఇస్తే, ఏదో చేస్తే మనం పాపం పోద్దేమనుకుంటున్నారు. కానీ ఇక్కడ దావీదు గారు కూడా మనం చూసినప్పుడు ఆయన ఒకే మాట అంటున్నాడు, నువ్వు బలిని కోరేటువంటి వాడివి కాదయ్యా, కోరితే నీకు అర్పిస్తాను. కానీ నీకు ఏమి ఇష్టం అంటే విరిగినటువంటి మనస్సు, విరిగి నలిగినటువంటి మనస్సును నువ్వు అలక్ష్యం చేయవయ్యా, ఇదేనయ్యా నువ్వు కోరుకునేది. అయితే దేవుడు ఎతికేది ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సును ఎతుకుతున్నాడు. అలాంటి వారు ఉన్నారా భూమి మీద? అలాంటి వారు ఉన్నారా? ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు అసలు దేవుడు ఏం కోరుతున్నాడని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుడి వాక్యం ఎదురుగా తెలియపరుస్తుంది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులు పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారును లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు
పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. బహుగా భయపడదు అంటే వివేకము అంటే తెలివి. తెలివి కలిగి దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారా అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి పరిశీలన చేస్తామన్నాడు. ఇదేనా దేవుడు కోరుకునేది మన నుండి? ఈనాడు మనం చూడండి, బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళమే ఒక్కొక్కసారి అసలు ఎలా ఉంటుందో మన ప్రవర్తన, మనం ఉండే స్థితి ఏ విధంగా ఉంటుందో అసలు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళు బాప్తిస్మం పొందారండి, బాప్తిస్మం పొందినా కూడా ఇలా జీవితం మారలేదండి, బాప్తిస్మం పొందినా కూడా వీళ్ళు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదండి అని అంటూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటంటే, పాపమే, విగ్రహారాధన చేస్తున్నారు, పాపమే, కానీ వాళ్ళకి ఏం లేదు, జ్ఞానానుసారమైనటువంటి భక్తి లేదు. ఈ జ్ఞానానుసారమైనటువంటి భక్తి లేనటువంటి మనుషుల దగ్గరికి ఆయన అదే అంటున్నాడు, మనుషుల చేతులతో ఆయన మనం ఏం చేయలేము, మహిమపరచలేము. చేతులతో ఆయన చేతులు కొట్టి బాగా గలప చేస్తే ఏం చేయడం, ఆయన మహిమపరిచే దేవుడు కాదు, ఇష్టపడే దేవుడు కాదయ్యా అని ఎథెన్సులో ఉండే ఆ ప్రజలకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అయితే కింద అంటున్నాడు 26వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం. 25లో ఏమన్నాడు? మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే మనుషుల చేతులతో ఆయన ఏం చేయడంటే, మనుషులు ఏదన్నా చేతులతో కొట్టో లేకుంటే ఏమన్నా ఇచ్చో దేవుణ్ణి మహిమపరచబడాలంటే ఆయన మహిమపరిచే దేవుడు కాదు. మరి ఏమంటున్నాడు 26వ వచనం, 26, 27 కంబైన్డ్ గా ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 26, 27 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని ఏం చేశాడట, తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచను. ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. చాలా చక్కటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ఒకవేళ తడువులాడతారేమోనని. ఎందుకంటే మనుషులను చేశాడు దేవుడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుంచి? ఏం కోరుకుంటున్నాడు? నన్ను తడువులాడి కనుగొంటారేమో. ఆదివారం వచ్చేసరికి ఎంతమంది మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామండి. అయ్యో 8:30కి ఆరాధన ఉందండి, నేను వేగంగా వెళ్ళిపోవాలి. లేకుంటే శనివారమే సిద్ధపాటు కలిగే వాళ్ళు ఉంటారండి. శనివారమే సిద్ధపడే వాళ్ళు ఉంటారా? శనివారమే సిద్ధపాటు కలిగి మనము ఎంతమంది మనం శనివారమే మన కానుకను పక్కన పెట్టుకుంటాం. మన బైబిల్, మన పాటల పుస్తకం, మన దగ్గర ఉన్నటువంటి నోట్స్, ఇవన్నీ శనివారమే మనం ఎంతమంది పక్కన పెట్టుకుంటాం సిద్ధపాటు కలిగి? అమ్మో రేపు పొద్దున ఆరాధన ఉంది, ఈ ఆరాధనకి ఏం చేయాలి, నేను ఖచ్చితంగా సిద్ధపాటు కలగాలి, నాకు దేవునికి నేను ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు నాకు ఏమేమి అవసరమో అవన్నీ పక్కన పెట్టుకుంటామండి. కొంతమంది చూడండి అలా హడావుడిగా వెళ్తారు. ఎక్కడుందా నా బైబిల్ ఎక్కడుందని అడుగుతారు. అడగరా? మీరు ఎవరిని అడగలేదు ఆ విధంగా? నా బైబిల్ ఎక్కడ పెట్టావు? అది పెడితే బాగా దుమ్ము బట్టి ఉంటుంది, అలా అలా తట్టి తీసుకొస్తారు. ఆ విధంగా ఎతకడానికి దేవుడు ఇష్టపడలా. మీరు ఇజ్రాయెల్ ప్రజల చరిత్రలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే వాడు నన్ను వెతకాలన్నది వాళ్ళకి బాగా అర్థమైంది. ఇజ్రాయెల్ ప్రజలకి ఎట్లా అర్థమైంది? ఏ విధంగా అర్థమైంది? సిద్ధపాటు దినం అని ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి సిద్ధపాటు దినం? వాళ్ళకి ఆరాధన దినం ఎప్పుడు? మంగళవారమా? శనివారమా? అది కూడా అసలు డౌట్ గా చెప్తున్నారు. శనివారం ఏమంటే ఏమవుతానని. శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం, దేవుణ్ణి ఆరాధించే దినం. వాళ్ళు శుక్రవారం సాయంత్రం కల్లా వాళ్ళు
మొత్తం సిద్ధపాటు చేసి ఆ దినమంతా క్లీన్ చేసుకునే వాళ్ళు, ఇల్లులు క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పరికరాలు మొత్తం క్లీన్ చేసి స్నానం చేసి హ్యాపీగా కూర్చొని ఉదయాన అవతరణంగా ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారు. దేవుడు కోరుకున్నది అదేనని వాళ్ళకి ఏమైంది? అర్థమైంది. కానీ ఈరోజు నిజంగా మనం బాప్తిసం పొంది విశ్వాసం వెలుగుతున్నటువంటి మనకేం అర్థం కావాలంటే, అవును మనం శనివారం వస్తే శనివారం సాయంత్రమే మనం ఒకవేళ పనికి వెళ్ళకూడదని కాదు కానివ్వండి, పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అమ్మో రేపు ఆరాధన ఉంది, ఆరాధనలో అసలు ఏమి నేర్చుకోవాలి, నేను దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, నేను ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టం, ఏ విధంగా ఎతకమంటున్నాడు ఆయన, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనసులను సూచించే వారు ఒకవేళ నన్ను తడువులాడి కనుగొందురేమోనని నిర్ణయ స్థానం యొక్క పొలిమేర్లు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏర్పరచున్నాడు. అంటే మనకు ఒక ఆవిష్నిస్తూ ఉన్నాడు, ఆవిష్కారాన్ని మనకి ఇచ్చాడు. మన కీర్తన గ్రంథాలు చదువుతూ ఉంటాం, 90వ కీర్తన 10వ వచనం, మా ఆవిష్కారము 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరములు, అయినను వాటి ఆయుష్యం అన్ని కూడా ఏమాట అర్థమే. అంటే ఈ 70-80 సంవత్సరాలలో మనం ఎతికే విధంగా మనం దేవుని తడువులాడి మనం ఏం చేయాలండి? ప్రతి దినము కనుగొనాలి. బయటికి వెళ్తున్నాం, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. తండ్రి ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, మీ కాపుదల ఉంచండి. ఒక పని చేస్తున్నాం, పని దగ్గర ప్రారంభించేటప్పుడు మనం ఏమి అక్కడనే మోకాళ్ళు వేసి లేకుండా చేతులు పైకి ఎత్తి అరవడం కాదు. మనం ఉన్న దగ్గర పని దగ్గర మనం ఏం చేయాలండి? తండ్రి ఈ పనిని నాకు ఇచ్చావు, ఈ దినమంతా కూడా ఈ పనిలో నన్ను దీవించు తండ్రి. కొంతమందికి తెలియదు, పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ వేస్తూ ఉంటారు కదా, దాంట్లో పనిచేసే వాళ్ళని అడగండి. ఒక్క బిల్లు కానీ ఏమన్నా ఒక మిస్ అయింది అనుకోండి, 1 లక్ష రూపాయల బిల్లు మిస్ అయింది అనుకోండి, ఎవరి మీద పడద్దండి? ఎవరి మీద పడద్దు? ఎవరైతే ఆ బిల్డింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద పడిపోద్ది. ఇవన్నీ కూడా మన మీద పడకుండా అవన్నీ అపాయం నుంచి మనం తప్పించడానికి మనం ఏం చేయాలి? దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తండ్రి ఈ పనిలో నన్ను ఏం చేయి, దీవించు, ఈ పనిలో నన్ను ఆశీర్వదించు అని మనము ప్రతి దినము మనం ఏం చేయాలండి? దేవుణ్ణి వెతకగలగాలి. అందుకే ఇక్కడ మనము ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసిన ప్రకటన గ్రంథం మనం చదివినటువంటి వాక్య భాగంలో 20వ అధ్యాయము 4వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను, మరియు క్రూర ముఖముకనైనను దాని ప్రతిముఖనైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూసితిని. అపోస్తులైనటువంటి యోహాను గారు పద్మాసు దీపము నుంచి ఈ యొక్క పత్రికను బయటకు తీసుకొస్తున్నాడండి. ప్రకటన ఈ గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు? బయటకు తీసుకొస్తున్నాడు. ఎవరిని చూశాడట? క్రూర ముఖం. దాదాపు క్రూర ముఖం అంటే రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి రాజు. ఈ రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి రాజుకి ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ పూజించాలి. ఇప్పుడు ఏథెన్స్లో కూడా అదే కదా జరిగేది. ఎవరైతే అక్కడ దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతానికి అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళి ఇవన్నీ కూడా ఏమన్నాడు? దేవుళ్ళు దేవతలు అనబడితే, అయితే దేవుడు గుడుల్లో ఉండడు. ఎక్కడుండడు? మీరు అనుకున్నట్టు దేవాలయాలలో ఎక్కడో దేవునికి మందిరం కడితే అక్కడ ఉండడు. మరి ఎక్కడ ఉంటున్నాడు? మన హృదయంలో ఉంటాడు. మనం తడువులాడన్నది అక్కడ నేర్పించాడు. అయితే ఇక్కడ కూడా అపోస్తున్నటువంటి యోహాను గారు ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క రాజుకి నమస్కరింపక, అంటే ఆరాధించాలి. రోమ సామ్రాజ్యంలో పరిపాలించేటప్పుడు అక్కడ ఏం జరిగేదంటే ఆరాధన. ఏ రాజు అయితే దేశాన్ని వేలుతూ ఉన్నాడో ఆ రాజుని ఏం చేయాలండి? పూజించాలి. కానీ అక్కడ ఒక పాలికార్ప్ అని ఎక్కుతున్నాడు. మీకు అందరికి చాలా సార్లు చెప్పాను. ఆయన వంతు వచ్చింది. ఏమని? చిటికెడు ధూపం తీసి అందులో వేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు బ్రతికించబడతావు. ఈ రోజు కూడా చూడండి,
కొన్ని సందర్భాలు ఆఫీసులో కానివ్వండి, కొన్ని పని దగ్గరలో కానివ్వండి, పూజ ఏదన్నా కొంచెం పూజ కదా, అలా ఇలా మొక్కు అయిపోయిందని అంటే అది ఆరాధన అవుద్ది. అలా చేయకూడదు మనం. అయితే ఆ పాలికార్ప్ అనే వ్యక్తి చిటికెడు సాంబాడి కదా, చిటికెల్లో సగం కూడా అందులో వేయాలి, నిప్పుల మీద వేయకుండా మంటల్లో దూకిపోయాడు, చచ్చిపోయాడు. కానీ ఆనాడు రోమా సామ్రాజ్యము తలదించిందండి. పండు ముసలతని చేత మనం ఏం చేయలేకపోయాం? చిటికెడు సాంబ్రాన్ని వేయించలేకపోయామా? చిటికెడు సాంబ్రాన్ని వేస్తే ఆ యొక్క మృగము, క్రూర మృగం అంటే ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తిని ఆరాధించినట్టు. కానీ ఆయన ఏం చేశాడు? చేయనన్నాడు. అయితే ఏథెన్స్కి వెళ్ళినటువంటి పౌలు గారు కూడా అక్కడ జరుగుతున్నటువంటి విగ్రహారాధన గురించి చాలా విషయాలు చెప్పాడండి. ఎన్ని విషయాలు చెప్పాడు? చాలా విషయాలు. దేవుని చిత్తం అయితే మనము మరొక వారం, వచ్చే వారంలో మనము ఆ విషయాలు ఇంకా కొన్ని నేర్చుకోవడానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఏథెన్స్ పట్టణం యొక్క వైఖరి, ఆ యొక్క పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్దిగా చూసాం. డీప్గా కాదు, కొంచెం షార్ట్గా మనం చూసాం. మరి ముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళనంటే, మీరు పూజించేది దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి ఇవన్నీ కూడా ఈ గుడులలో దేవుడు ఉండడు అనేది వాళ్ళకి నేర్పించాడు. రెండోది. మూడోది ఏం నేర్పించాడంటే, దేవుడు మన హృదయాల్లో ఉంటాడు అన్నది నేర్పించాడు. నాలుగోది ఏం చేశాడంటే, మీరు తడివి ఆయన కనుగొనండి. ఏది నిజమైనటువంటి దేవుడు తడవండి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తుంటున్నాడు, మీరు తడవండి, ప్రతి దినము తడవండి. మనం అనుకుంటాం మాకు తెలుసు, మేము బాప్తిసం పొందాం, దేవుడు అంటే మాకు తెలుసు అంటాం, కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. అందుకే మనకు కొన్ని సమస్యలు చూడండి, మన సమస్యల నుంచి మనం బయటికి రాలేకపోతున్నామంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనము దేవుణ్ణి వెతకలేకపోతున్నాము. నిజంగా మనం దేవుణ్ణి వెతికితే మన సమస్యల నుంచి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. కానీ నిజంగా మనం దేవుని దగ్గరికి ఏం చేయాలి? వెతకాలి. అయితే ఒక్కొక్కసారి నిజంగా వెతుకుతున్నా కూడా ఆ కష్టాలని మనల్ని ఎంటాడుతూ ఉంటాయి. నిజంగా వెతుకుతున్నా కూడా ఏం చేస్తాయండి? కష్టాలు మనల్ని ఎంటాడుతున్నప్పుడు ఏమని అర్థం? కష్టాలు మనల్ని ఎంటాడినప్పుడు దేవుడు మనతో లేడని కాదు, మనతో ఉన్నాడు. మనతో ఉండబట్టి ఆ కష్టాలను అనుభవించడానికి దేవుడు మనకేం చేస్తున్నాడు? శక్తిని ఇస్తున్నాడు. పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కష్టాలు వచ్చాయి, ఆయనకి కష్టాలు వచ్చాయని దేవుడు లేడని ఆయనతో ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఆ అవకాశాన్ని దేవుడు ఏం చేశాడు? మనకిచ్చాడు. మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మనం దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మనం